హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే మీకు సీజన్లో దొరికే పొనగంటి కూరను సంవత్సరం అంతా మనం ఇంట్లో ఈజీగా ఎలా పెంచుకోవచ్చో చెప్తానండి. ఇది ముందుగా అయితే మేము పొనగంటి కూర కట్ చేస్తున్నాము, చూసేయండి. ఇది నేను మామూలుగా బయట ఆకుకూరలు అమ్మే వాళ్ళ దగ్గరే తీసుకొని, మాకైతే ఒక అతను రిక్షా మీద ఒక తాతయ్య అయితే తీసుకొస్తాడండి. అతని దగ్గర ఒక కట్ట తీసుకొని ఆ కట్ట మొత్తం ఉడిచాను. ఒక 10 అలా వచ్చాయి, ఒక 10 కొమ్మల్లాగా. అక్కడొకటి ఉడిస్తే కనుక ఇప్పుడు బాగా పెరిగి, ఇది మేము ఇలా వారానికి ఒక 2 సార్లు ఇలా కట్ చేసుకుంటాం. ఒక ఫ్రైకి సరిపడాగా వారానికి 2 సార్లు అయితే మాకైతే కూర వస్తుందండి. నేను అక్కడక్కడ వడడం వల్ల అది నేలలో బాగా అల్లికిపోయి కొంచెం ఎక్కువ అయింది. ఎక్కువ ప్లేస్లోనే బాగానే పండుతుంది. మీకు ఇలా ప్లేస్ లేకపోతే కనుక 50 రూపాయలకి 50 రూపీస్కి ఇలా బ్లాక్ కలర్వి వెడల్పుగా ఉన్న తొట్లు వస్తున్నాయండి. అలా వెడల్పుగా ఉన్నవి ఏవైనా తీసుకొని దాంట్లో మనం కొత్తిమీర, పుదీనా ఇలాంటి ఏవైనా ఆకుకూరలు ఈజీగా పెంచుకోవచ్చు. వాటిల్లో కనుక ఈ కాడలు ఉన్నాయి కదా, ఇప్పుడు మేము కట్ చేసినవి ఇదండి పొనగంటి కూర. ఇప్పుడు వరకు కట్ చేసింది అదే. ఇలా నేలలో అల్లుకుపోయి ఇలా వేళ్ళు వచ్చేసాయి. మనం ఈ వేలుతో ఉన్నదైనా పెట్టుకోవచ్చు, లేదు వేలు లేకపోయినా మనం కొనుక్కునేటప్పుడు ఇలా దొరుకుతుంది కదా, దాన్ని గుంపుకి మధ్యలో కట్ చేసి ఇదిగోండి ఇలా వేలుతో ఉన్నది పడుతున్నాం. అలా వేలు మనకు దొరకవు బయటకు ఉన్నప్పుడు, అసలు వేళ్ళు అవసరం లేదు, ఉన్నాయి కాబట్టి చూపిస్తున్నాను. గుంపుకి మధ్యలో కట్ చేసి ఇలా పెడితే కనుక ఆ గుంపుల దగ్గర నుంచి వేళ్ళు వస్తాయండి మనకి. ఇలా నిలువుగా పెట్టేసుకోవచ్చు. ముదరగా ఉన్న కొమ్మలన్నీ తీసుకొని ఇలా నేలలో పెట్టేసుకుంటే చాలా ఈజీగా వస్తాయి. ఇదంతా నేను అలా పెట్టింది అండి. కాకపోతే ఈ పొనగంటి కూర బురదలాగా చాలా తడిగా ఉన్న ప్లేసుల్లో మాత్రమే పండుతుంది అనమాట. దానికోసం మనం ఏం చేయాలంటే చాలా తడిగా అక్కడ ఉన్న వాతావరణాన్ని క్రియేట్ చేయాలి. ఎక్కువగా ఇంత సమ్మర్లో మనం ఇది పండించడం అంటే గ్రేట్ చాలా. ఎందుకంటే చాలా ఎక్కువ వాటరింగ్ చేస్తూ ఆ ప్లేస్ ఇది పెరుగుతున్న వాతావరణాన్ని చాలా తడిగా ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. నేను ఆ టిప్పే పాటిస్తున్నానండి ఎప్పుడు. అక్కడ ఈ పొనగంటి కూర ఇంకొక 2 పాదులు అవి కొన్ని ఉన్నాయి మొక్కలు, వాటికైతే రోజు ఫుల్గా వాటరింగ్ చేస్తాను మట్టంతా తడిసే వరకు. దానివల్ల ఇలా మంచిగా మాకైతే ఒక వారానికి 2 సార్లు కర్రీకి సరిపడినంత ఆకుకూర అయితే వస్తుంది పొనగంటి కూర. మనం ఆకుకూరలు కట్ చేసేటప్పుడు మీకు ఇంకో టిప్ చెప్తానండి. ఈ ఆకుకూర అయితే నేను ఒక పావు గంట అలాగా వాటర్లో నానబెట్టి వదిలేస్తాను. ఎందుకంటే ఏమైనా మట్టి, ఇసుక ఏమైనా ఉంటే కనుక వదిలేస్తాయని. అప్పుడు చక్కగా దానికి ఏమైనా ఉన్నా కానీ వదిలేస్తాయి. ఆ తర్వాత కట్ చేస్తున్నాను. ఆకుకూర కట్ చేయడానికి ఒక టిప్ చెప్తాను కదా, అదే ఇది చూసేయండి. మనం రోజు కూరగాయలు కట్ చేసుకుని చాపింగ్ బోర్డు మీద అయితే కనుక కొంచెం కింద పడిపోతున్నట్టు, నేలకు అంటికిపోయి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అలా కాకుండా నేను ఇలాగ ఒక పెద్ద ప్లేట్ తీసుకొని దాంట్లో ఇలా హైట్ ఉన్నది ఒక బౌల్ కానీ, నేనైతే లోటా పెట్టాను హైట్ కోసం. దాని మీద కట్ చేస్తే ఒక పెద్ద పళ్ళెంలో ఉండే దాంట్లో పెట్టుకొని దానిలోనే పడుతూ ఉంటుంది. ఆకుకూరలు ఎప్పుడు నేను ఇలాగే కట్ చేస్తానండి. ఇదైతే ఆకుకూర కట్ చేయడానికి ఒక మంచి టిప్ అని అయితే చెప్తాను. ఇది కనుక నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వండి. ఎంత ఆకుకూర అయినా చాలా ఈజీగా కట్ చేసేయచ్చు. అదే చాపింగ్ బోర్డు మీద కట్ చేస్తే ఇటువైపు ఆ బోర్డు ఎంత ఉంటుందో అంతే ఉండదు కదా మన ఆకుకూర. కట్ చేసింది ఇటువైపు పడిపోయినట్టు అలా కొంచెం చిరాగ్గా అనిపిస్తుంది. అందుకోసమే నేను ఎప్పుడు కూడా ఆకుకూరను అయితే ఇలాగే కట్ చేస్తాను. మీరు కూడా ట్రై చేయండి, మీకు చాలా నచ్చుద్ది. ఎన్ని ఆకుకూరలైనా ఈజీగా ఇలా కట్ చేసేయచ్చు. అయితే ఇప్పుడు మనం ఈ పొనగంటి కూర ఇంకొకటి ఉందండి మా దగ్గర, అది కూడా ఒకరోజు చూపిస్తాను. అయితే ఇప్పుడు మీకు పొనగంటి కూర గురించి చెప్తున్నాను కాబట్టి, దీంట్లో మనం పాలలో కన్నా ఎక్కువగా కాల్షియం ఉంటుందండి. ఒక గ్లాస్ పాలు తాగిన దానికన్నా ఒకరోజు మనం ఇది కూరగా కనుక వాడితే దానికి 3 వంతులు అయితే మనకి కాల్షియం అందుతుంది. నాది ఒక షార్ట్ ఉంది, అందులో మంతిని సత్యనారాయణ గారు చెప్పిన వాయిస్తో ఉంటుందండి. అది చూడండి, మీకు చాలా క్లారిటీ అనిపిస్తుంది. అయితే ఎప్పుడు పొనగంటి కూరను ఫ్రై చేస్తారా అని మా ఫ్రెండ్స్ కొంతమంది అడిగారు నేను ఆకుకూర కట్ చేసినప్పుడు. అవునండి, చాలా బాగుంటుంది. అదే మీరు కనుక ఎప్పుడు చేయకపోతే కనుక ఇది మీకు యూజ్ అవుతుందని చెప్పి ఇది కూడా యాడ్ చేశాను. ఇలా మామూలుగా అన్ని ఆకుకూరలు ఫ్రై చేసుకునేటట్టే అలా పోపులు, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు అయితే వేయించుకున్న తర్వాత ఇలా మనం దగ్గరగా చిన్న నీట్గా కట్ చేసుకున్న ఆకుకూరను అయితే యాడ్ చేసేసుకొని తగినంత సాల్ట్, అంటే సాల్ట్ కొంచెం తక్కువ యాడ్ చేసుకోవాలి. ఆకంతా మగ్గి దగ్గర అయ్యేసరికి తగ్గిపోద్ది కదా, అందుకోసం ఇంత ఆకు చూసి వేస్తే కనుక ఎక్కువైపోద్దండి. కొంచెం తక్కువే, అంటే ఆ కూర మనకి రిజల్ట్ ఎంత వస్తుందో
అది ఊహించుకొని మనం ఆకుకూరలలో కూరగాయలలో అయితే సాల్ట్ వేసుకోవాలి. ఇదండి ఫ్రై చాలా బాగుంటుంది. ఈసారి మీరు ఎప్పుడైనా తినకపోయి ఉంటే కనుక టేస్ట్ చేయండి. ఇలా ఏ ఆకుకూరలైనా మనం సింపుల్గా ఈజీగా పెంచుకోవచ్చండి. ఈ పొనగంటి కూరను కూడా మనం అన్ని సీజన్స్లో టేస్ట్ చేయాలనుకుంటాం కాబట్టి ఇలా ఈజీగా ఇంట్లోనే పెంచుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోద్దండి. ఇదండి ఫ్రై అయితే ఫైనల్ రిజల్ట్ అయితే. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కానీ మనం ఒక్కసారి కనుక నాటితే ఈ ఆకుకూర అలా సంవత్సరం అంతా రిపీట్ అవుతూ ఉంటుంది. ఒక సైకిల్ లాగా మనం కట్ చేసుకుంటూ ఉంటాం, వస్తూ ఉంటుంది, కట్ చేసుకుంటూ ఉంటాం, వస్తూ ఉంటుంది. అలా కొన్ని ఆకుకూరలు ఉంటాయి, అవి పెంచుకుంటే మనకి అంటే ఇప్పుడు పుదీనా అని, కొత్తిమీర అని ఇలా కట్ చేస్తుంటే మనకు వస్తూ ఉంటాయి కదా, ఆ టైప్ అయినా కనీసం ఇంట్లో పెంచుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇలా మంచిగా ఆర్గానిక్గా పెంచుకొని తినడానికి అయితే ట్రై చేయండి. ఆరోగ్యమే మహాభాగ్యం కదా. ఆరోగ్యం కోసం కొంచెం కష్టపడినా తప్పేం లేదు. ఇదండి ఇవాళ వీడియో. నచ్చితే కనుక లైక్ చేయండి. ఉంటానండి, బాయ్.